నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమలాపురంలోని ఇందుపల్లిలో జరిగినటువంటి పాస్టర్ల మీటింగ్‌లో బ్రదర్ అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, ఆ వ్యాఖ్యలు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలనే చెప్పుకోవాలి. మరి ఆయన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సొచ్చింది ఏంటి? దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇలా ఈ విషయాలకు సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. అమలాపురంలోని ఇందుపల్లిలో జరిగినటువంటి ఒక సభలో పాస్టర్ల సభలో బ్రదర్ అనిల్ పాల్గొనడం జరిగింది. సో, ఈ విషయం మనందరికీ తెలిసిందే. బట్ పాల్గొన్న బ్రదర్ అనిల్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ గారి హయాంలో గాని, చంద్రబాబు గారి హయాంలో వారి పాలనలో ఆ ఆంధ్ర రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. కానీ ప్రెజెంటే చాలా బాలేదు. మొత్తం అంతా రాష్ట్రం అంతా అప్పుల పాలవుతోంది. శత్రువులు నశించాలి అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారాయన. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనాలు మార్చేస్తూ కూడా కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని కూడా నేను చాలా ధ్వజమెత్తా చెప్పాలేనంటే. సో, ఆయన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? ఏ ఉద్దేశంతో మాట్లాడారు బ్రదర్ అనిల్? బ్రదర్ అనిల్ అంటే కేవలం అతను వైఎస్ కుటుంబ సభ్యుడికే కాకుండా బ్రదర్ అనిల్ ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలంతా కూడా ఒక క్రిస్టియన్స్‌కి ఒక ఐకాన్ గాను లేదా ఒక విదేశాల్లో ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సొసైటీస్‌కు అక్కడి నుంచి సేవా సంస్థలు ఇక్కడ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రాంతంలో పని చేయడానికి ఏదైనా ఆ సంస్థలకి, ఈ సంస్థలకి ఇక్కడ ప్రాంతానికి నిధులు రావడానికి లేదా ఇక్కడ క్రిస్టియన్ చర్చిలు డెవలప్ అవ్వడానికి ఒక ఐకాన్‌గా మధ్య వారధిగా చూస్తారు అనిల్, బ్రదర్ అనిల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడిగా మాత్రమే కాకుండా అసలు అనిల్ అనేది మనకు ఎవరికి గుర్తుపట్టడం మనం ఉచ్చారణ కూడా రాదు. బ్రదర్ అనిల్ అంటేనే స్పష్టంగా హ్మ్. గుర్తుపడుతుంది. ఈ బ్రదర్ అనిల్ అనేది క్రిస్టియానిటీలో బాగా ఉన్నటువంటి ఉపమానం. సో ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ మత ప్రాతిపదికంగా, కుల ప్రాతిపదికంగా సమూహాలు గాని లేకపోతే ఇంటర్నల్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒక పోస్ట్ మార్టం లాంటిది అంటే గతంలో మనం ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు ఇప్పుడు మనకేం ఉపకరించాయి, మనం భవిష్యత్తులో అలా ఉండబోవాలని ఒక సమీక్ష అనేది జరుగుతా ఉంటుంది. ఎన్నికల ముందు ఈ అమలాపురంలో జరిగిన సమావేశంలో కూడా ఒక అంతర్మదం లాంటిదే క్రిస్టియన్స్ తో మాట్లాడుతుందని చెప్పొచ్చు. మనం ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్‌లో కులాల ప్రాతిపదికన ఏ విధంగా ఓటు శాతం ఉంటుందో, మత ప్రాతిపదికంగా క్రిస్టియానిటీ ఓట్ల శాతం కూడా డిసైడ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. ఈ హ్మ్. క్రిస్టియానిటీ ఓట్లని ఎండార్స్ చేసుకున్నాడు, ఓన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను క్రిస్టియన్స్ ఓన్ చేసుకుంటూనే ఇటు ఒకవైపు రెడ్డి సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటాడు. ఆ తర్వాత క్రిస్టియానిటీ ఓట్ చేసుకుంటాడు. ఈ క్రిస్టియానిటీ, రెడ్డి అంశాలే గత ఎన్నికల్లో కొంచెం కలిసొచ్చిన అంశాలుగా ఉన్నాయి. అయితే ఎన్నికల గెలిచిన తర్వాత మరి క్రిస్టియానిటీకి ఆయన చేసిందేముందంటే ఏమి లేదని కూడా స్పష్టంగా బ్రదర్ అన్నయ్య కూడా చెప్తున్నాడు. గతంలో కన్నా ఎక్కువ ఇంకా ఘోరంగా వాళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి. వాళ్ళని ప్రచారం చేసుకోకుండా, సభలు పెట్టుకోకుండా జరిగిన కట్టడి కూడా జరిగింది. అది అవును. మరి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో గాని, అంతకుముందు వైఎస్ రాజశేఖర గారి పీరియడ్‌లో ఇలా జరగలేదు. అభివృద్ధి జరిగింది ఒకవైపు. మన క్రిస్టియానిటీకి ప్రోత్సాహం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి మంచిదైతే ఏం చేయలేదు. పైగా ఈ చట్టాల జీవోలని అనుకూలంగా మారుస్తూ అర్థాలను తీసుకు కూడా క్రిస్టియానిటీని ఇబ్బంది పెట్టాడంటూ మొహమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఎంత కాదన్నా కూడా వాళ్ళ ఇది బంధువులైనప్పటికీ, సొంత బావమరిది అయినప్పటికి కూడా రాజకీయమే మా వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతమే అంటూ కూడా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు తోటి ఆయనను పొగడమే కాదు, బహుశా మొన్న ఢిల్లీ ఎళ్ళే ప్రయాణంలో కూడా చంద్రబాబు నాయుడుని కలిసినట్టు కూడా మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఎవరి వైపు ఉన్నాడు బ్రదర్ అనిల్ క్రిస్టియానిటీ అంతా కూడా అనుకుంటే ఖచ్చితంగా హ్మ్. అభివృద్ధి వైపు ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళు కీలకం కాబోతున్నారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బ్రదర్ అనిల్ నోటమ్మట వైఎస్ గారి పదవొచ్చింది అంటే అది ఓకే. యాక్సెప్టబుల్. పెద్దగా ఆశ్చర్యపోనాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇక్కడ చంద్రబాబు గారి పాలన గురించి కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు గారి పాలనలో క్రైస్తవులు ఎవరు పెద్దగా ఇబ్బంది పడలేదు. రాష్ట్రం కూడా చాలా సుఖంగా ఉంది అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ప్రెజెంట్ మాత్రమే రాష్ట్రం అంతా అప్పుల పాలైపోతోంది. శాసనాలన్నీ మార్చేస్తున్నారని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. సో, అంటే ఇక్కడ చంద్రబాబు గారిని ఆహ్, మెన్షన్ చేయడం వెనక ఏం ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా తీసుకున్నా, కులాల పరీక్ష తీసుకున్నా, లేదా మా ఊరని ప్రాంతం చూస్తున్నప్పుడు, కంపారిటివ్ చేస్తున్నప్పుడు, మా ఊరు గతంలో ఎలా ఉండేనో, తర్వాత ఎలా ఉండేది కంపారిటివ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో 2 టర్మ్స్ చూశారు అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారి పాలన, రెండో టర్మ్‌లో జగన్మోహన్ రెడ్డి పాలన.
ఖచ్చితంగా ఎవరైనా సరే తమ ప్రయోజనాలు ఏదైతే ఆశించి ఓటేస్తున్నారో ఆశించి ఓటేసిన తర్వాత ఆ లబ్ధి చేకూరుందా లేదని ఖచ్చితంగా ఒక మూలాంకనం చేసుకుంటారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు పాలనలోనే క్రిస్టియానిటీకి మంచి జరిగింది. క్రిస్టియన్స్ అంతా కూడా ధైర్యంగా నిద్రపోయారు. ధైర్యంగా సభలు, సువార్తలు పెట్టుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించుకున్నారు గానీ క్రిస్టియానిటీకి చేసింది ఏమీ లేదు. పైగా ఇక్కడే కాదు, అసలు రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలు చేసేసి జీతాలకు కూడా మనం చూస్తున్నాం. జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది. జీతాలకు అవును. ఇవ్వడానికి అప్పులు చేయడం. స్వయా డైరెక్ట్ తాడేపల్లిగూడ అసెంబ్లీ భవనాలను తాకట్టు పెడుతున్న ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి అప్పులు చేస్తే గాని రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానం చూస్తూనే ఉన్నాం. గతంలో ఆ విధంగా లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చేది, ఉపాధి వచ్చేది, ఉపాధి కల్పన వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్‌లో ఎన్నో కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. అవును. మరి ఇప్పుడు జగన్ గారి పీరియడ్‌లో రాలేదు. ఉపాధి లేదు. దాని ద్వారా ఇటు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఒకవైపు ఉద్యోగ కల్పన అన్నాడు. ఉద్యోగ కల్పన చేయలేదు. ఇవన్నీ కూడా ఒక క్రిస్టియానిటీ అనే కాదు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గత సుమారు 49, 50 నెలల నుంచి అంటే ఎన్నికలు జరిగిన ఒక 5, 6 నెలల్లోకి వాళ్ళ జ్ఞానోదయం అయింది. ఎప్పుడు ఎన్నికలొస్తాయని ఎదురు చూస్తున్నారు. హ్మ్. రేపు బహుశా ఈ వారం 10 రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాన్ని లేదా వాళ్ళు చేసిన ద్రోహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు రాజ రాజధాని లేకుండా చేసిన విధానాన్ని ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తానికి తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఇప్పుడు అనిల్ వాక్కులను బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును. యాక్చువల్లీ అనిల్ అంతే కాకుండా ఇంకొక పర్టిక్యులర్‌గా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేశారు. వయసు బిడ్డే కదా అని చెప్పేసని మీరు అధికారం కట్టబెడితే అసలు క్రైస్తవులు సదస్సులు పెట్టుకోకుండా చేశారని మీరు ఇందాక చెప్పారు. అంతే కాకుండా శత్రువులందరూ నశించుకోవాలని అన్నారు. ఈసారి కనుక మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినట్లయితే పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని, పుట్టబోయేటువంటి బిడ్డల పైన కూడా ఈ అప్పు భారం ఉండేటువంటి అవకాశం ఉందని ఇలా చాలా చాలా మాటలు మాట్లాడారాయన. అండ్ అంటే రాష్ట్రం ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అనంటే ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటి మాటలు కూడా ఆయన చాలా మాట్లాడారు. అంటే, అంటే స్పష్టంగా ఖచ్చితంగా అవునండి. జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకోకూడదు. అధికారం నుంచి బయటికి రావాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఇన్ని మాటలొచ్చాయని చెప్పేసని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకులు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. అనిల్ అని చెప్పిన వ్యాఖ్యలే గాని, ఇతరులు చెప్పిన వాటి నిజంగా కూడా 100% కరెక్టు. వాస్తవానికి నేను ఇంతకు ముందుకే చెప్పాను. రోజు దినదిన ఖర్చులకు గూడా డైలీ వేజ్ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అవి కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడితే గాని రోజు గడవని పరిస్థితులు. అవును. ఇక జీతాలు, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఖర్చులు, భారీ ప్రాజెక్టుల నిర్వహణ ఇవన్నీ కూడా అసలు మర్చిపోవాల్సిన అంశము. ఈరోజు పుట్టిన బిడ్డకే కాదు, రేపు పుట్టబోయే బిడ్డకు కూడా అప్పులు తల మీద ఇంత లక్షల కోట్ల అప్పులు చేసి రెడీగా ఉంది. ఈ బాధ్యత ఎవరు తీర్చాలి? హ్మ్. మళ్ళొకసారి మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు. క్రిస్టియానిటీలో ఒకటుంటది. చెడును వాళ్ళు సైతాన్‌తో పోలుస్తారు. ఆ అవును. సైతాన్ గాని, చెడు గాని అవి నశించిపోవాలని గాని, సైతాన్ వెళ్ళిపోవాలి గాని వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రిక్వెస్ట్ చేస్తుంటారు. దానికి తగినటువంటి సవార్తలు గూడా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. సైతాను పోవాలని. ఆ విధంగానే ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డిని ఒక సైతానుగా వీళ్ళు నశించిపోవాలని కోరుకోవడం, క్రిస్టియానిటీ తరపున బ్రదర్ అనడం. అంటే మీరు కేవలం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడని చెప్పి మనం అవకాశం ఇస్తే, ఆ కుమారుడు మన క్రిస్టియానిటీకి గాని, మన పేద ప్రజల గురించి గాని ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ, అప్పులు చేస్తూ రేపు పొద్దున ప్రతి పుట్టబోయే బిడ్డ అప్పులున్నాయి. ఇట్లాంటి వాళ్ళు నశించిపోవాలి, సైతాలు నశించిపోవాలంటూ పేర్కొనడం అనేది నిజంగా కూడా బ్రదర్ అనిల్ వ్యాఖ్యలకు కూడా వాస్తవ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే వాస్తవ పరిస్థితులున్నాయో స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఉంది. అంటే బ్రదర్ అనిల్ సదస్సులు కూడా అంటే పాస్టర్‌లకు సంబంధించి సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ సదస్సులన్నీ కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయని చెప్పి అనుకోవచ్చంటారా? అట్లనేం లేదు. ఇప్పుడు బహిరంగంగా కూడా మనకు వాస్తవానికి రాజ్యాంగ పరంగా ఎలా ఉంది, కులాల ప్రతిపదంగా, కుల మతాల ప్రతిపదంగా ఉండదు అంటూనే రిజర్వేషన్‌లు, విధానాలు ఏవైతే ఉన్నాయో, పదవులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఏదైతే ఈ అఫీషియల్‌గా అయినా, అనఫీషియల్‌గా అయినా మతాలు గాని, కులాలు గాని అంతర్ సమీక్షలు పెట్టుకోవడం, లేదా పునరాలోచన సభలను ఇప్పుడు పెట్టుకుంటున్నాయి. చాలా సభలు చూస్తూనే ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని వదిలేసినా మరి వాళ్ళ ఐడెంటిటీ కోసం ఎందుకంటే ఎక్కడైనా చట్టంలోనే ఉంది. ఇతర కులాలను గాని, ఇతర జాతిని గాని, ఇతర మతాలను ద్వేషించకూడదు గాని, సొంతంగా తమ కులాన్ని, తమ వర్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, హక్కుంది. ఆ విధంగానే ప్రతి కులం వారు,
ప్రతి సామాజిక వర్గం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు ఈ విధంగా ఎన్నికల ముందు ఆహ్, సమావేశం పడడం కానీ, ఒక గుండుగుత్తగా ఒకరికి మద్దతు ఇవ్వడం గానీ, వాళ్ళ హక్కుల, వాళ్ళ జాతి, వాళ్ళ పరిరక్షణ కోసం కృషి చేయడం తప్పేం లేదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులను నమ్మి మోసపోతున్నారు ఏ వర్గమైనా సరే. అట్లాంటివి కాకుండా ఒకే వర్గాన్ని మంచి ఏదైతే మళ్ళీ ఆ వర్గానికి న్యాయం చేస్తూ తిరిగి వాళ్ళని మళ్ళీ గెలిపించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇది భారతదేశం మొత్తం గూడా జరుగుతున్న విషయమే. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల్లో జరుగుతున్న విషయమే. దీన్నేం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఎన్నికల ముందు జరుగుతూనే ఉంటుంది. సరే అండి. అసలు బ్రదర్ అనిల్ గారు ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ గారి గురించే కాకుండా చంద్రబాబు గారి పాలన గురించి కూడా పోల్చడం జరిగింది. అందులోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. మరి ఇలాంటి సదస్సులు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటివి ఎన్ని జరుగుతాయి? వాటిలో ఈయన ఎలాంటి మాటలు మాట్లాడతారనేది అందరూ చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నారు. వేచి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ దిస్ రౌండ్ కుమార్ గారు. థాంక్ యూ.